హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు అయితే మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి రాజ్యాంగంలో 6వ భాగంలో ఉన్నటువంటి దిగువ న్యాయస్థానాలు, సబార్డినేట్ కోర్టులు, అలాగే ఈ లోక్ అదాలత్లు, వీటన్నింటి గురించి బిట్స్ అయితే చూద్దాం. రాజ్యాంగంలోని ఏ భాగం ఏ ఆర్టికల్స్ సబార్డినేట్ కోర్టులు అంటే దిగువ న్యాయస్థానాల గురించి పేర్కొంటాయి? భాగం 5 ఆర్టికల్ 124 నుంచి 147, భాగం 6 ఆర్టికల్ 214 నుంచి 232, భాగం 6 ఆర్టికల్ 233 నుంచి 237, భాగం 9 ఆర్టికల్ 243. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ అయితే భాగం 6 ఆర్టికల్ 233 నుంచి 237 వరకు. భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో గల ఆర్టికల్ 233 నుండి 237 వరకు గల నిబంధనలు రాష్ట్రాలలోని దిగువ న్యాయస్థానాల నిర్మాణం మరియు నిర్వహణను తెలియజేస్తాయి. జిల్లా న్యాయమూర్తుల నియామకము, పోస్టింగ్ మరియు ప్రమోషన్లను ఎవరు చేపడతారు? భారత రాష్ట్రపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సంబంధిత రాష్ట్ర హైకోర్టు సంప్రదింపులతో రాష్ట్ర గవర్నర్. ఆన్సర్ సంబంధిత రాష్ట్ర హైకోర్టు సంప్రదింపులతో రాష్ట్ర గవర్నర్. ఆర్టికల్ 233(1) ప్రకారం ఒక రాష్ట్రంలోని జిల్లా న్యాయమూర్తుల నియామకాలు, పోస్టింగ్లు మరియు పదోన్నతులను ఆ రాష్ట్ర హైకోర్టుతో సంప్రదించి గవర్నర్ నిర్ణయిస్తాడు. జిల్లా న్యాయమూర్తిగా నేరుగా నియమితుడవడానికి ఒక వ్యక్తికి ఉండవలసిన కనీస న్యాయవాద అనుభవం ఎంత? 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఆన్సర్ 7 సంవత్సరాలు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారిక సర్వీసులో లేని వ్యక్తి జిల్లా న్యాయమూర్తిగా నియమితుడు అవ్వాలంటే కనీసం 7 సంవత్సరాల పాటు న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉండాలి మరియు హైకోర్టు అతని నియామకాన్ని సిఫార్సు చేయాలి. జిల్లా జడ్జి మినహా ఇతర సబార్డినేట్ జ్యుడిషియల్ సర్వీస్ అధికారుల నియామకాన్ని గవర్నర్ ఎవరిని సంప్రదించి చేపడతారు? రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు హైకోర్టు, కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, భారత అటార్నీ జనరల్. ఆన్సరు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు హైకోర్టు. ఆర్టికల్ 234 ప్రకారం జిల్లా న్యాయమూర్తులు కాకుండా ఇతర జ్యుడిషియల్ సర్వీస్ పోస్టుల నియమాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు సంబంధిత హైకోర్టులతో సంప్రదించిన తర్వాతే గవర్నర్ రూపొందిస్తారు. సబార్డినేట్ కోర్టులపై అంటే పోస్టింగ్లు, ప్రమోషన్లు, సెలవులు మొదలైన వాటిపై పూర్తి నియంత్రణ అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వ లా డిపార్ట్మెంట్కి, రాష్ట్ర గవర్నర్కు, సంబంధిత రాష్ట్ర హైకోర్టుకు, జిల్లా కలెక్టర్కు. ఆన్సరు సంబంధిత రాష్ట్ర హైకోర్టుకు. ఆర్టికల్ 235 ప్రకారం జిల్లా కోర్టులు మరియు వాటికంటే దిగువన ఉండే అన్ని కోర్టుల సిబ్బంది, అధికారుల బదిలీలు, ప్రమోషన్లు, క్రమశిక్షణా చర్యలపై పూర్తి నియంత్రణ అధికారం హైకోర్టుకే ఉంటుంది. జిల్లా స్థాయిలో సివిల్ వివాదాల కేసులను విచారించే అత్యున్నత న్యాయస్థానం ఏది? సెషన్స్ కోర్టు, జిల్లా న్యాయమూర్తి కోర్టు, మున్సిఫ్ కోర్టు, సబ్ కోర్టు. ఆన్సరు జిల్లా న్యాయమూర్తి కోర్టు. జిల్లా కోర్టు ఒకే సమయంలో సివిల్ మరియు క్రిమినల్ కేసులను విచారిస్తుంది. జిల్లా కోర్టు ఒకే సమయంలో సివిల్ మరియు క్రిమినల్ కేసులను విచారిస్తుంది. సివిల్ కేసులను విచారించేటప్పుడు ఆ జడ్జిని జిల్లా న్యాయమూర్తి అని పిలుస్తారు. ఇది జిల్లాలోని అత్యున్నత సివిల్ కోర్టు. ఒక జిల్లా జడ్జి క్రిమినల్ కేసులను విచారించేటప్పుడు ఆయనను ఏమని పిలుస్తారు? జిల్లా మెజిస్ట్రేట్, సివిల్ జడ్జి, సెషన్స్ న్యాయమూర్తి, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్. ఆన్సర్ సెషన్స్ న్యాయమూర్తి. జిల్లా జడ్జి క్రిమినల్ కేసులను విచారించేటప్పుడు ఆయనను సెషన్స్ జడ్జి అంటారు. ఈయనకు మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించే అధికారం కూడా ఉంటుంది, కానీ మరణశిక్ష అమలుకు హైకోర్టు ఆమోదం తప్పనిసరి. సెషన్స్ జడ్జి లేదా అడిషనల్ సెషన్స్ జడ్జి విధించిన మరణశిక్ష అమలు కావాలంటే రాజ్యాంగం ప్రకారం ఎవరి ధృవీకరణ అవసరం? రాష్ట్ర గవర్నర్, భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు. ఆన్సర్ రాష్ట్ర హైకోర్టు. సెషన్స్ జడ్జి చట్ట ప్రకారం ఎలాంటి శిక్షనైనా విధించవచ్చు, అయితే ఆయన విధించిన మరణశిక్ష అమలు కావాలంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సంబంధిత రాష్ట్ర హైకోర్టు దానిని నిర్ధారించాల్సి ఉంటుంది. క్రింది వానిలో జిల్లా కోర్టుల కింద ఉండే అత్యంత దిగువ స్థాయి సివిల్ కోర్టు ఏది? సబార్డినేట్ జడ్జి కోర్ట్, మున్సిఫ్ కోర్ట్ లేదా జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్, స్మాల్ కాజెస్ కోర్ట్, సెషన్స్ కోర్ట్. ఆన్సర్ మున్సిఫ్ కోర్ట్, జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్. జిల్లా సివిల్ న్యాయ వ్యవస్థ నిర్మాణంలో జిల్లా జడ్జి కోర్టు అగ్రస్థానంలో, దాని కింద సబార్డినేట్ జడ్జి కోర్టు మరియు అన్నింటికంటే దిగున మున్సిఫ్ కోర్టు, ప్రస్తుతం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఉంటాయి. క్రిమినల్ వైపు ఒక జిల్లాలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లలో అత్యున్నత అధికారం ఎవరు? చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్,
సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్. ఆన్సర్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. సెషన్స్ కోర్టు కింద క్రిమినల్ కేసుల విచారణకు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఉంటుంది. ఈయన గరిష్టంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. భారత రాజ్యాంగంలోని ట్రిబ్యునల్కు సంబంధించి నిబంధనలను ఏ సవరణ ద్వారా చేర్చారు? 24, 42, 44, 73. ఆన్సర్ 42వ రాజ్యాంగ సవరణ 1976. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం తెచ్చిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో కొత్తగా చేర్చిన భాగం 14Aను చేర్చి అందులో ట్రిబ్యునళ్లకు చోటు కల్పించారు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, పరిపాలనా ట్రిబ్యునళ్ల గురించి తెలిపే రాజ్యాంగం ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 323, ఆర్టికల్ 323A, ఆర్టికల్ 323B, ఆర్టికల్ 324. ఆన్సర్ ఆర్టికల్ 323A. ఆర్టికల్ 323A కేవలం పరిపాలనా ట్రిబ్యునల్ల ఏర్పాటుకు సంబంధించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వివాదాలను పరిష్కరించడానికి పార్లమెంటుకి ఈ అధికారం ఉంది. పన్నులు, విదేశీ మారక ద్రవ్యం, కార్మిక వివాదాలు, భూ సంస్కరణలు వంటి ఇతర విషయాల కోసం ట్రిబ్యునల్లను ఏర్పాటు చేసే అధికారం ఏ ఆర్టికల్ కల్పిస్తుంది? ఆర్టికల్ 323A, 262, 323B, 315. ఆన్సర్ ఆర్టికల్ 323B. ఆర్టికల్ 323B ప్రకారం పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు తమ పరిధిలో పన్నులు, పారిశ్రామిక, కార్మిక వివాదాలు, భూ సంస్కరణలు, ఎన్నికల వివాదాలు మొదలైన నిర్దిష్ట అంశాలపై ట్రిబ్యునల్లను ఏర్పాటు చేయవచ్చు. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ను ఏ సంవత్సరం ఏర్పాటైంది? కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ CAT, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఎప్పుడు ఏర్పడింది? 1980, 1985, 1990, 1992. ఆన్సర్ 1985. ఆర్టికల్ 323A ప్రకారం పార్లమెంట్లో 1985లో పరిపాలనా ట్రిబ్యునల్ల చట్టం చేసింది. దీని ద్వారా 1985లో నవంబర్లో ఢిల్లీ కేంద్రంగా క్యాట్ ఏర్పడింది. చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1997 కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు దేనికి సంబంధించింది? ట్రిబ్యునల్ల తీర్పుపై హైకోర్టు న్యాయ సమీక్ష అధికారం, ప్రాథమిక హక్కుల సవరణ, గవర్నర్ అధికారాలు, స్థానిక సంస్థల ఎన్నికలు. ఆన్సర్ ట్రిబ్యునల్ల తీర్పులపై హైకోర్టు న్యాయ సమీక్ష అధికారం. ఈ కేసులో సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ల తీర్పులపై నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లకుండా ముందుగా ఆర్టికల్ 226, 27 కింద సంబంధిత హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించాలని స్పష్టం చేసింది. న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణమని పేర్కొన్నది. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు? భారత ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర హోంశాఖ మంత్రి, భారత రాష్ట్రపతి, UPSC చైర్మన్. ఆన్సర్ భారత రాష్ట్రపతి. క్యాట్ యొక్క చైర్మన్ మరియు ఇతర సభ్యులు అంటే న్యాయ మరియు పరిపాలన రంగాల నుండి భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఇందుకోసం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ప్రత్యేక కమిటీ సిఫార్సు చేస్తుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏ సంవత్సరంలో చట్టం ద్వారా ఏర్పాటైంది? 2005, 2010, 2015, 2012. ఆన్సర్ 2010. పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణకు సంబంధించి కేసులను వేగంగా పరిష్కరించడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010 ద్వారా NGT అని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన బెంచ్ ఢిల్లీలో ఉంది. ట్రిబ్యునల్లు ఈ క్రింది ఏ సూత్రాల ఆధారంగా పనిచేస్తాయి? సివిల్ ప్రొసీజర్ కోడ్లోని కఠినమైన నిబంధనలు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సహజ న్యాయ సూత్రాలు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఆన్సర్ సహజ న్యాయ సూత్రాలు. ట్రిబ్యునల్లకు సివిల్ కోర్టుకు ఉండే కొన్ని అధికారాలు ఉన్నప్పటికీ అవి సాంప్రదాయ కోర్టుల వలె కఠినమైన CPC నిబంధనలకు కట్టుబడి ఉండవు. అవి సహజ న్యాయ సూత్రాల ఆధారంగా సరళంగా, వేగంగా పనిచేస్తాయి. క్రింది వానిలో ఏ ఆర్టికల్ ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు పరిష్కారానికి పార్లమెంటు ప్రత్యేక ట్రిబ్యునల్లను ఏర్పాటు చేయవచ్చు? ఆర్టికల్ 262, 63, 323A, 280. ఆన్సర్ ఆర్టికల్ 262. ఆర్టికల్ 262 ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాల పంపిణీ లేదా వివాదాల పరిష్కారం కోసం పార్లమెంటు రాజ్యాంగంలోని ఏ భాగంలో సబార్డినేట్ కోర్టుల గురించి నిబంధనలు ఉన్నాయి? భాగం 6. భారత రాజ్యాంగంలో భాగం 6లోని ఆర్టికల్ 233 నుంచి 237 వరకు సబార్డినేట్ కోర్టుల నిర్మాణం, నియామకాల గురించి పేర్కొన్నారు. జిల్లా న్యాయమూర్తుల నియామకం, పోస్టింగ్ మరియు ప్రమోషన్లు ఎవరు చేపడతారు? భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి.
ఆన్సర్ రాష్ట్ర గవర్నర్. ఆర్టికల్ 233(1) ప్రకారం సంబంధిత రాష్ట్ర హైకోర్టు సంప్రదింపులతో రాష్ట్ర గవర్నర్ జిల్లా న్యాయమూర్తులను నియమిస్తాడు. జిల్లా న్యాయమూర్తిగా నియమితులవడానికి కనీసం ఎన్ని సంవత్సరాల న్యాయవాదిగా అనుభవం ఉండాలి? 5, 7, 10, 3. ఆన్సర్ 7 సంవత్సరాలు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల సర్వీసుల్లో లేని వ్యక్తి 7 సంవత్సరాల పాటు న్యాయవాదిగా పనిచేసి ఉంటేనే జిల్లా జడ్జి పదవికి హైకోర్టు సిఫార్సు చేస్తుంది. జిల్లా పరిధిలో సివిల్ వ్యవహారాలను విచారించే అత్యున్నత న్యాయస్థానం ఏది? సెషన్స్ కోర్టు, మున్సిఫ్ కోర్టు, జిల్లా న్యాయమూర్తి కోర్టు, సబ్ కోర్టు. ఆన్సర్ జిల్లా న్యాయమూర్తి కోర్టు. జిల్లా జడ్జి సివిల్ కేసులను విచారించేటప్పుడు జిల్లా న్యాయమూర్తి అని, క్రిమినల్ కేసులను విచారించేటప్పుడు సెషన్స్ న్యాయమూర్తి అని పిలుస్తారు. జిల్లా జడ్జి మరణశిక్ష విధించినప్పుడు అది అమలు కావడానికి ఎవరి ఆమోదం తప్పనిసరి? రాష్ట్ర గవర్నర్, భారత రాష్ట్రపతి, సంబంధిత రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు. ఆన్సర్ సంబంధిత రాష్ట్ర హైకోర్టు. సెషన్స్ జడ్జి విధించే ఏ మరణశిక్ష అయినా అమలు కావడానికి ముందు హైకోర్టు దాన్ని ధృవీకరించడం తప్పనిసరి. రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసులో జిల్లా జడ్జీలు కాకుండా ఇతర న్యాయాధికారుల నియామకాన్ని గవర్నర్ ఎవరి సంప్రదింపులతో చేపడతారు? హైకోర్టు మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేవలం హైకోర్టు, కేవలం న్యాయ మంత్రిత్వ శాఖ, అడ్వకేట్ జనరల్. ఆన్సర్ హైకోర్టు మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆర్టికల్ 234 ప్రకారం జిల్లా జడ్జీలు కానీ ఇతర కేడర్ న్యాయాధికారుల భర్తీ ప్రక్రియను హైకోర్టు మరియు ఏపీపీఎస్సీ, ఎస్పీఎస్సీలతో సంప్రదించి గవర్నర్ చేస్తారు. సబార్డినేట్ కోర్టులపై పూర్తి నియంత్రణ మరియు పర్యవేక్షణ అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర న్యాయశాఖ, రాష్ట్ర గవర్నర్, సంబంధిత రాష్ట్ర హైకోర్టు, హైకోర్టు రిజిస్ట్రార్. ఆన్సర్ సంబంధిత రాష్ట్ర హైకోర్టు. ఆర్టికల్ 235 ప్రకారం జిల్లా కోర్టులు మరియు దిగువ కోర్టులలోని సిబ్బంది పోస్టింగ్లు, ప్రమోషన్లు, లీవులు మంజూరు వంటి నియంత్రణ అంతా హైకోర్టు పరిధిలోనే ఉంటుంది. క్రింది వారిలో మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో క్రిమినల్ కేసులను విచారించేటప్పుడు దిగువ కోర్టు ఏది? మున్సిఫ్ కోర్టు, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు, సబ్ జడ్జి కోర్టు, న్యాయ పంచాయతీ. ఆన్సర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు. పెద్ద నగరాల్లో క్రిమినల్ కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ అనే భావన ఏ దేశ రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ నుండి తీసుకోబడింది? బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా. ఆన్సర్ అమెరికా. 1960 కాలంలో అమెరికాలో ప్రారంభమైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లా భావన ఆధారంగా భారతదేశంలో పిల్ వ్యవస్థ అభివృద్ధి చెందింది. భారతదేశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు? జస్టిస్ సుబ్బారావు, పిఎన్ భాగవతి, హెచ్జే కన్యా, జస్టిస్ చంద్రచూడ్. ఆన్సర్ పిఎన్ భాగవతి. పిఎన్ భాగవతి మరియు జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ 1980 కాలంలో భారత న్యాయ వ్యవస్థలో పిల్ ప్రక్రియకు బలమైన పునాది వేశారు. సాధారణంగా కోర్టును ఆశ్రయించడానికి ఉండే లోకస్ స్టాండీ సాంప్రదాయ సూత్రాన్ని పిల్ ఎలా మార్చింది? మరింత కఠినం చేసింది, పూర్తిగా రద్దు చేసింది, సడలించింది, ఎలాంటి మార్పు లేదు? ఆన్సర్ సడలించింది. బాధితుడే కోర్టుకు రావాలనే నియమమే లోకల్ స్టాండీ. కానీ పిల్ ద్వారా బాధితుల తరపున సమాజ శ్రేయస్సు కోరే ఎవరైనా కోర్టును ఆశ్రయించేలా ఈ నిబంధనను సడలించారు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం హైకోర్టు మరియు సుప్రీంకోర్టు పిల్ దాఖలు చేయవచ్చు? ఆర్టికల్ 14 మరియు 21, ఆర్టికల్ 32 మరియు 226, ఆర్టికల్ 131 మరియు 136, ఆర్టికల్ 226 మరియు 136. ఆన్సర్ ఆర్టికల్ 32 మరియు 226. సుప్రీంకోర్టులో అయితే ఆర్టికల్ 32 ప్రకారం, అలాగే హైకోర్టులో అయితే ఆర్టికల్ 226 ప్రకారం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పిల్ని దాఖలు చేయవచ్చు. కింది ఏ కేసును భారతదేశంలో మొట్టమొదటి రిపోర్ట్ చేయబడిన పిల్ కేసుగా పరిగణిస్తారు? కేశవానంద భారతి, హుస్సేనారా ఖాతూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, మేనకా గాంధీ, ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ హుస్సేనారా ఖాతూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, 1979. బీహార్ జైల్లో విచారణ ఖైదీలుగా మగ్గుతున్న వేలాది మంది అమానవీయ పరిస్థితులపై దాఖలైన ఈ కేసు ఆధారంగానే సుమారు 40,000 మంది ఖైదీలు విడుదలయ్యారు. భారత న్యాయ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ క్రియాశీలతకు ముఖ్యమైన సాధనం ఏమిటి? అప్పిలేట్ అధికారం, ప్రజా ప్రయోజన వ్యాజ్యం, సలహాపూర్వక అధికారం, కోర్టు ధిక్కరణ చర్యలు. ఆన్సర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం. శాసన కార్యనిర్వహణ వ్యవస్థలు తమ విధులను సక్రమంగా నిర్వహించనప్పుడు పిల్ ద్వారా న్యాయ వ్యవస్థ చొరవ తీసుకొని ఆదేశాలు జారీ చేస్తుంది. న్యాయ సమీక్ష అనే పదం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ప్రత్యక్షంగా ఉపయోగించబడింది? ఆర్టికల్ 13, 32, 226. రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనబడలేదు. ఆన్సర్ రాజ్యాంగంలో ఎక్కడా ప్రత్యక్షంగా పేర్కొనబడలేదు. న్యాయ సమీక్ష అనే పదం రాజ్యాంగంలో ప్రత్యక్షంగా ఎక్కడా లేదు, కానీ ఆర్టికల్ 13, 32, 226ల ద్వారా ఈ అధికారం అంతర్గతంగా న్యాయ వ్యవస్థకు లభించింది. క్రింది వాణిలో న్యాయ సమీక్ష పరిధిలోకి వచ్చేవి ఏవి? పార్లమెంట్ చేసిన చట్టాలు, రాష్ట్ర అసెంబ్లీ చేసిన చట్టాలు, కార్యనిర్వహణ వర్గం జారీ చేసిన ఆర్డినెన్సులు, జీవోలు, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. రాజ్యాంగానికి లోబడి లేని ఏ చట్టాన్నైనా, ఉత్తర్వునైనా న్యాయ సమీక్ష ద్వారా కోర్టులు కొట్టివేయవచ్చు.
న్యాయ సమీక్ష సిద్ధాంతం మొట్టమొదట ఏ దేశంలో ఉద్భవించింది? బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్. ఆన్సర్ అమెరికా. 1803లో అమెరికా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ మార్బరీ వర్సెస్ మాడిసన్ కేసులో ఇచ్చిన తీర్పు ద్వారా న్యాయ సమీక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ట్రిబ్యునల్ రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా చేర్చారు? 42, 44, 24, 73. ఆన్సర్ 42వ రాజ్యాంగ సవరణ. ఇందిరాగాంధీ ప్రభుత్వం హయాంలో చేసిన 42వ సవరణ ద్వారా రాజ్యాంగంలో కొత్తగా భాగం 14(a)ను చేర్చి ట్రిబ్యునల్స్ ఏర్పాటుకు అవకాశం కల్పించారు. పరిపాలనా ట్రిబ్యునల్స్ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 323, 323A, 323B, 324. ఆన్సర్ ఆర్టికల్ 323A. ఆర్టికల్ 323A కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవా నిబంధనలు వివాద పరిష్కారాల కొరకు పరిపాలనా ట్రిబ్యునల్స్ ఏర్పాటు గురించి తెలుపుతుంది. పన్నులు, విదేశీ మారక ద్రవ్యం, కార్మిక వివాదాలు, భూ సంస్కరణలు వంటి ఇతర విషయాల కొరకు ట్రిబ్యునల్స్ ను ఏ ఆర్టికల్ కింద ఏర్పాటు చేస్తారు? ఆర్టికల్ 323A, 323B, 262, 280. ఆన్సర్ ఆర్టికల్ 323B. ఆర్టికల్ 323B కింద పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభల వివిధ రకాల ఆర్థిక సామాజిక చట్టాల అమలు కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయవచ్చు. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్లు. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్లను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1980, 85, 90, 50. 1990, 1950. ఆన్సర్ 1985. పార్లమెంటు చేసిన పరిపాలనా ట్రిబ్యునల్ చట్టం 1985 ప్రకారం 1985 నవంబర్లో ఢిల్లీ ప్రధాన కేంద్రంగా క్యాట్ ఏర్పాటైంది. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ చైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయశాఖ మంత్రి, భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి. ఆన్సర్ భారత రాష్ట్రపతి. క్యాట్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ఇతర సభ్యులందరినీ భారత రాష్ట్రపతి నియమిస్తారు. ట్రిబ్యునల్ సివిల్ కోర్టుల మాదిరిగా కాకుండా ఏ సూత్రాల ఆధారంగా పనిచేస్తాయి? సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, సహజ న్యాయ సూత్రాలు, ఎవిడెన్స్ యాక్ట్. ఆన్సర్ సహజ న్యాయ సూత్రాలు. ట్రిబ్యునల్ సాంప్రదాయ సివిల్ కోర్టులు లాంటి కఠినమైన నిబంధనలకు కట్టుబడి ఉండవు. ఇవి వేగవంతంగా న్యాయం కోసం సహజ న్యాయ సూత్రాలను పాటిస్తాయి. ఏ కోర్టు తీర్పు ప్రకారం ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులపై హైకోర్టులో సవాల్ చేసే అవకాశం లభించింది? చంద్రకుమార్ కేసు 1997, ఎస్ఆర్ బొమ్మాయి కేసు 94, మినర్వా మిల్స్ కేసు 1980, గోపాలన్ కేసు 1950. ఆన్సర్ చంద్రకుమార్ కేసు 97. ఎల్ చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ట్రిబ్యునల్స్ నిర్ణయాలపై ఆర్టికల్ 226 కింద హైకోర్టు డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. లోక్ అదాలత్ అంటే ఏమిటి? ప్రజల కోర్టు, సుప్రీంకోర్టు, అంతర్జాతీయ కోర్టు, సంచార న్యాయస్థానం. ఆన్సర్ ప్రజల కోర్టు. గాంధేయ సూత్రాల ఆధారంగా ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతిలో భాగంగా కేసులను రాజీ మార్గంలో పరిష్కరించేందుకు వేదికగా లోక్ అదాలత్ అంటారు. భారతదేశంలో మొట్టమొదటి లోక్ అదాలత్ క్యాంప్ ఏ రాష్ట్రంలో ఎప్పుడు నిర్వహించబడింది? ఆంధ్రప్రదేశ్ 1985, గుజరాత్ 1982, మహారాష్ట్ర 1980, ఢిల్లీ 1986. ఆన్సర్ గుజరాత్ 1982లో. 1982లో గుజరాత్లోని జునాగఢ్లో మొదటి లోక్ అదాలత్ విజయవంతంగా నిర్వహించబడింది. లోక్ అదాలత్కు చట్టబద్ధమైన హోదా కల్పించిన చట్టం ఏది? లీగల్ సర్వీస్ అథారిటీస్ చట్టం 1987, సివిల్ కోర్టు చట్టం 1980, మధ్యవర్తిత్వ చట్టం 1996, మానవ హక్కుల చట్టం 93. ఆన్సర్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం 1987, నల్సా యాక్ట్ అన్నమాట. ఈ చట్టంలో లోక్ అదాలత్లలో జరిగే తీర్పులకు సివిల్ కోర్టు డ్రికీతో సమానమైన చట్టబద్ధత లభించింది. లోక్ అదాలత్ ఇచ్చే అవార్డు ఎక్కడ? లోక్ అదాలత్ ఇచ్చే అవార్డు అంటే తీర్పుపై ఎక్కడ అప్పీల్ చేసుకోవచ్చు? జిల్లా కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఎక్కడ అప్పీల్ చేయడానికి వీల్లేదు. ఆన్సర్ ఎక్కడ అప్పీల్ చేయడానికి వీల్లేదు. లోక్ అదాలత్ తీర్పు పరస్పర రాజీ ద్వారా వస్తుంది కాబట్టి దీనిపై ఏ కోర్టులోనూ అప్పీల్ చేయడానికి వీలుండదు. ఇదే తుది తీర్పు. క్రింది ఏ రకమైన కేసులను లోక్ అదాలత్ విచారించలేదు? వైవాహిక వివాదాలు, భూసేకరణ వివాదాలు, రాజీ పట్టానికి వీల్లేని క్రిమినల్ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు. ఆన్సర్ రాజీ పట్టానికి వీల్లేని క్రిమినల్ కేసులు. చట్ట ప్రకారం రాజీ పట్టానికి వీలు లేని తీవ్రమైన నేరాలను లోక్ అదాలత్ పరిష్కరించలేదు. శాశ్వత లోక్ అదాలత్లను ఏ సేవలకు సంబంధించి వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తారు? ప్రజా ప్రయోజన సేవలు, రాజకీయ వివాదాలు, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, రక్షణ రంగ సేవలు. ఆన్సర్ ప్రజా ప్రయోజన సేవలు. రవాణా, తంతి తపాలా, విద్యుత్తు, నీటి సరఫరా, ఆసుపత్రి సేవలు వంటి పబ్లిక్ యుటిలిటీ సర్వీసుల వివాదాల కోసం 2002 సవరణ ద్వారా శాశ్వత లోక్ అదాలత్లను తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చులతో వేగంగా న్యాయం అందించడానికి గ్రామ న్యాయాలయాల చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 2005, 2008, 2010, 2014. ఆన్సర్ 2008. గ్రాస్ రూట్ స్థాయిలో న్యాయాన్ని చేరవేయడానికి పార్లమెంట్లు
2008లో గ్రామ న్యాయాలయాల చట్టం చేసింది. ఇది 2 అక్టోబర్ 2009 నుండి అమల్లోకి వచ్చింది. గ్రామ న్యాయాలయాలని నేతృత్వం వహించే న్యాయాధికారిని ఏమని పిలుస్తారు? గ్రామ సర్పంచ్ న్యాయాధికారి, మున్సిపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. ఆన్సరు న్యాయాధికారి. గ్రామ న్యాయాలయాల ప్రిసైడింగ్ ఆఫీసర్ను న్యాయాధికారి అంటారు. వీరిని హైకోర్టు సంప్రదింపులతో రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. వీరి హోదా ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్తో సమానం. గ్రామ న్యాయాలయాలు ఏ ప్రాంతంలో సంచరిస్తూ కేసులు విచారించవచ్చు? కేవలం జిల్లా కేంద్రంలో, కేవలం రాజధాని, పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో, రాష్ట్ర సరిహద్దుల్లో. ఆన్సరు పంచాయతీ పరిధిలోని గ్రామాలలో. గ్రామ న్యాయాలయాలు సంచార న్యాయస్థానాలుగా పనిచేస్తూ నేరుగా గ్రామానికి వెళ్లి అక్కడక్కడే వివాదాలు పరిష్కరించవచ్చు. కుటుంబ వివాదాలు, వివాహ సంబంధాల పునరుద్ధరణ వంటి కేసులు వేగవంతమైన పరిష్కారం కోసం కుటుంబ న్యాయస్థానాల చట్టం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1980, 1984, 1988, 1992. ఆన్సర్ 1984. వివాహ మరియు కుటుంబ వ్యవహారాలలో రాజీని ప్రోత్సహించడానికి 1984లో ఫ్యామిలీ కోర్ట్స్ చట్టాన్ని తీసుకొని వచ్చారు. వినియోగదారుల హక్కుల రక్షణ మరియు వివాదాల పరిష్కారానికి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ NCDRC ఎక్కడ ఉంది? ముంబై, కోల్కతా, న్యూఢిల్లీ, చెన్నై. ఆన్సరు న్యూఢిల్లీ. వినియోగదారుల రక్షణ చట్టం కింద జాతీయ స్థాయి అపెక్స్ బాడీ అయిన NCDRC ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. క్రింది వారిలో సబార్డినేట్ కోర్టుల పరిధిలోకి రాని వారు ఎవరు? అదనపు జిల్లా జడ్జి, సబ్ జడ్జి, ట్రిబ్యునల్ చైర్మన్, హైకోర్టు రిజిస్ట్రార్. ఆన్సరు హైకోర్టు రిజిస్ట్రార్. హైకోర్టు రిజిస్ట్రార్ అనేది హైకోర్టు అంతర్గత పరిపాలనా అధికారాల పదవి. మిగిలినవి దిగువ లేదా సబార్డినేట్ న్యాయ వ్యవస్థ పరిధిలోకి వస్తాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 236 ప్రకారం జిల్లా న్యాయమూర్తి అనే పదంలో క్రింది వారిలో ఎవరు చేరరు? సెషన్స్ జడ్జి, చీఫ్ ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్, ట్రిబ్యునల్ మెంబర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి. ఆన్సర్ ట్రిబ్యునల్ మెంబర్. ఆర్టికల్ 236 డెఫిషియన్సీ ప్రకారం సివిల్, క్రిమినల్ కోర్టుల జడ్జీలు వస్తారు, కానీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సభ్యులు దీని పరిధిలోకి రారు. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ తీర్పులపై నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లే అధికారాన్ని రద్దు చేసిన చారిత్రాత్మక కేసు ఏది? లక్ష్మయ్య కేసు, చంద్రకుమార్ కేసు, గోపాలకృష్ణన్ కేసు, కేశవానంద భారతి కేసు. ఆన్సర్ చంద్రకుమార్ కేసు. ఈ కేసు తీర్పు ద్వారా హైకోర్టులు జ్యుడిషియల్ రివ్యూ అధికారం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగమని చెప్తూ క్యాట్ తీర్పులపై మొదట హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ను ఎవరు ఏర్పాటు చేస్తారు? రాష్ట్ర గవర్నర్. కేవలం రాష్ట్ర శాసనసభ. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై కేంద్ర ప్రభుత్వం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆన్సరు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రపతి. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ చట్టం 1985 ప్రకారం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ప్రత్యేకంగా శాట్ను ఏర్పాటు చేస్తుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? 2005, 2010, 2012, 2015. ఆన్సర్ 2010. పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణకు సంబంధించి కేసులు వేగవంతంగా పరిష్కారం కోసం NGT యాక్ట్ 2010 ద్వారా దీన్ని ఏర్పాటు చేశారు. ఒక వ్యక్తి నేరుగా నష్టపోకుండా సమాజంలోని నిరుపేదలు లేదా అణగారిన వర్గాల హక్కుల కోసం కోర్టుకు వెళ్లే పద్ధతిని ఏమంటారు? జ్యుడిషియల్ రివ్యూ, పిల్, అప్పీల్, రిట్ పిటిషన్. ఆన్సరు పిల్. నిరుపేదలు తమ పేదరికం వల్ల, అజ్ఞానం వల్ల కోర్టుకు రాలేనప్పుడు వారి తరపున ఎవరైనా థర్డ్ పార్టీ వేసే వ్యాజ్యాన్నే పిల్ అంటారు. సల్వార్ కమీజ్ ధరించిన మహిళల రక్షణ మరియు జైళ్ల సంస్కరణలపై కోర్టులో సుమోటోగా కేసు స్వీకరించడం దేనికి ఉదాహరణ? న్యాయ వ్యవస్థ క్రియాశీలత, న్యాయ వ్యవస్థ సంయమనం, కార్యనిర్వహణ చొరవ ఏది కాదు? ఆన్సర్ న్యాయ వ్యవస్థ క్రియాశీలత. పౌరులు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు పత్రికా, వార్తలు లేదా ఉత్తరాల ఆధారంగా కోర్టులే స్వయంగా కేసులు స్వీకరించడానికి జ్యుడిషియల్ యాక్టివిజం అంటారు. కోర్టులు రాజ్యాంగం పరిధిని దాటి శాశ్వత వ్యవస్థ విధుల్లో జోక్యం చేసుకోవడాన్ని ఏమంటారు? జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఆర్ న్యాయ వ్యవస్థ అతిక్రమణ, జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ పవర్. ఆన్సర్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్. న్యాయ వ్యవస్థ క్రియాశీలత పరిమితులు దాటి కార్యనిర్వహణ, శాసన వ్యవస్థల అధికారాలను తన చేతుల్లోకి తీసుకోవడానికి జోక్యం లేదా అతిక్రమణగా విమర్శిస్తారు. ఉచిత న్యాయ సహాయం అందించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 39A ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 24, 42, 44, 86. ఆన్సర్ 42వ సవరణ 1976. పేదవారికి ఉచిత న్యాయ సహాయం అందించేందుకు ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 39A 42వ సవరణ ద్వారా చేర్చారు. దీని ఆధారంగానే నల్సా చట్టం వచ్చింది. నల్సాకు ప్యాట్రన్ ఇన్ చీఫ్ గా ఎవరు వ్యవహరిస్తారు?
భారత రాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయశాఖ మంత్రి. ఆన్సర్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నవసా చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. దీనికి ప్యాటర్న్ ఇన్ చీఫ్ సుప్రీంకోర్టులోని రెండో సీనియర్ జడ్జి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉంటారు. దిగువ కోర్టులలో సివిల్ కేసులను విచారించే అత్యంత ప్రాథమిక దిగువ స్థాయి కోర్టు ఏది? దిగువ కోర్టులలో సివిల్ కేసులు విచారించే అత్యంత ప్రాథమిక దిగువ స్థాయి కోర్టు ఏది? జిల్లా జడ్జి కోర్టు, మున్సిపల్ కోర్టు, సబ్ కోర్టు, స్మాల్ కాజెస్ కోర్టు. ఆన్సర్ మున్సిపల్ కోర్టు లేదా జూనియర్ సివిల్ జడ్జి కోర్టు. సివిల్ న్యాయ వ్యవస్థలో అన్నింటికంటే దిగువ స్థాయిలో మున్సిపల్ కోర్టులు ఉంటాయి. వీటిపై అప్పీళ్లు సబ్ కోర్టులకు వెళ్తాయి. దిగువ క్రిమినల్ న్యాయ స్థానాలలో 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అధికారం ఎవరికి ఉంది? సెకండ్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, మున్సిపల్ కోర్టు. ఆన్సర్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సిజేఎం 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అయితే 3 ఏళ్ల వరకు మాత్రమే విధించగలరు. కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ చైర్మన్ మరియు సభ్యుల పదవీ కాలానికి సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏది? చైర్మన్ 5 ఏళ్ళు లేదా 65 ఏళ్ళ, సభ్యులు 5 ఏళ్ళు లేదా 62 ఏళ్ళు. దీనికి డైరెక్ట్ ఆన్సర్ చెబుతా చూడండి. ఆప్షన్ ఏ, చైర్మన్ కి 5 ఏళ్ళు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు, అలాగే సభ్యులు 5 ఏళ్ళు లేదా 62 ఏళ్ల వయసు వచ్చే వరకు. ట్రిబ్యునల్ చట్టం ప్రకారం కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ చైర్మన్ పదవీ కాలం 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు ఏది ముందైతే అది. సభ్యుల పదవీ కాలం అయితేనే 5 సంవత్సరాలు లేదా 62 ఏళ్ల వయసు ఏది ముందైతే అది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ట్రిబ్యునల్ సంబంధించిన నిబంధనలు రాజ్యాంగంలో చేర్చారు? 24, 42, 44, 73. ఆన్సర్ 42వ రాజ్యాంగ సవరణ. 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలోని 14A చేర్చారు. దీని ద్వారా ఆర్టికల్ 323A, బిలలో ట్రిబ్యునల్స్ కి ఏర్పాటుకు అవకాశం కల్పించారు. న్యాయ సమీక్ష అధికారం అనే పదం భారతదేశంలో ఏ ఆర్టికల్లో ప్రత్యక్షంగా పేర్కొనబడింది? ఆర్టికల్ 13, 32, 20, 226 ఎక్కడా లేదు. ఆన్సర్ న్యాయ సమీక్షాధికారం అనేది ఎక్కడా పేర్కొనబడలేదు రాజ్యాంగంలో. అయితే ఆర్టికల్ 13, 32, 131, 226, 246 వంటి నిబంధనలు సుప్రీంకోర్టు, హైకోర్టు ఈ అధికారాన్ని పరోక్షంగా కల్పిస్తున్నాయి. దిగువ న్యాయస్థానాలు తమ పరిధిని దాటి విచారణ జరుపుతున్నప్పుడు ఆ విచారణను నిలిపివేయాలని హైకోర్టు జారీ చేసే రిట్ ఏది? మానమస్, కోవారెంట్, ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ. ఆన్సర్ ప్రొహిబిషన్ అంటే నిషేధించటం అని అర్థం. ఒక దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్ కోర్టు తన అధికార పరిధిని మించి ప్రవర్తిస్తున్నప్పుడు ఆ చర్యను నిలిపివేయాలని హైకోర్టు జారీ చేసే నివారణ రిట్ ఇది. జిల్లా జడ్జి మరణశిక్ష విధించినప్పుడు దానికి సంబంధించి కింది ఏ నిబంధన వర్తిస్తుంది? జిల్లా జడ్జికి మరణశిక్ష విధించే అధికారం లేదు. హైకోర్టు ధృవీకరించిన తర్వాతనే ఆ శిక్ష అమలవుతుంది. గవర్నర్ ముందు అనుమతితో శిక్ష అమలు చేయవచ్చు. నిందితుడు సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకునే వరకు శిక్ష ఆపాలి. ఆన్సర్ జిల్లా సెషన్స్ జడ్జికి మరణశిక్ష విధించే అధికారం ఉంది. కానీ హైకోర్టు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం హైకోర్టు ఆ శిక్షను ధృవీకరిస్తేనే అది అమలవుతుంది. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయడానికి సంబంధించి లోకస్ స్టాండై సాంప్రదాయ సూత్రం ఏ విధంగా మార్పు చెందింది? మరింత కఠినం, పూర్తిగా రద్దు చేసింది, సడలించబడింది, కేంద్ర ప్రభుత్వ సంస్థలకే పరిమితం చేయబడింది. ఆన్సర్ సడలించబడింది. సాంప్రదాయ న్యాయ సూత్రం ప్రకారం బాధితుడు మాత్రమే కోర్టును ఆశ్రయించాలి. కానీ పిల్ విషయంలో ఈ నిబంధన కోర్టు సడలించింది. సమాజంలో వెనుకబడిన కోర్టుకు రాలేని వారి తరపున ఎవరైనా కోర్టులో వ్యాజ్యం వేయవచ్చు. ఆర్టికల్ 235 ప్రకారం సబార్డినేట్ కోర్టులో నియంత్రణ అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర హైకోర్టు, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్ రాష్ట్ర హైకోర్టుకి. ఆర్టికల్ 235 ప్రకారం జిల్లా కోర్టులు మరియు వాటి దిగువ కోర్టులలో పనిచేసే న్యాయాధికారుల పోస్టింగ్లు, ప్రమోషన్లు, సెలవులు మరియు క్రమశిక్షణ చర్యలపై పూర్తి నియంత్రణ అధికారం సంబంధిత రాష్ట్ర హైకోర్టుకు మాత్రమే ఉంటుంది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులు ఏ ప్రాంతాల్లో పనిచేస్తాయి? 5 లక్షల జనాభా దాటిని, 10 లక్షల జనాభా దాటిన నగరాలు, కేంద్ర రాష్ట్ర రాజధానుల్లో, ప్రతి జిల్లా కేంద్రంలో. ఆన్సర్ 10 లక్షల జనాభా దాటిన నగరాల్లో. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో మాత్రమే మెట్రోపాలిటన్ ప్రాంతాలుగా ప్రకటిస్తారు. అక్కడ క్రిమినల్ కేసులు విచారణ కోసం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులు ఏర్పాటు చేయబడతాయి. క్రింది వాటిలో కోర్టు పరిధిలోకి అవమానం చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1951, 1971, 1985, 1993. ఆన్సర్ 1971. కోర్టుల ప్రతిష్టను కాపాడటానికి న్యాయ వ్యవస్థ ఆదేశాలను ధిక్కరించే వారిని శిక్షించేందుకు పార్లమెంటు ది కంటెంప్ట్ ఆఫ్
కోర్ట్స్ యాక్ట్ 1971 రూపొందించింది. దీని ప్రకారం సివిల్స్ మరియు క్రిమినల్స్ కంటెంప్ట్ అనే 2 రకాలు ఉంటాయి. జాతీయ చట్టపరమైన సేవల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ రోజు జరుపుకుంటారు? అక్టోబర్ 2, నవంబర్ 9, నవంబర్ 26, డిసెంబర్ 10. ఆన్సర్ నవంబర్ 9. లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం 1987 నల్సా అమల్లోకి వచ్చిన జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం నవంబర్ 9న జాతీయ చట్టపరమైన సేవల దినోత్సవంగా జరుపుకుంటారు. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇవి దిగువ స్థాయి కోర్టులు లేదా సబార్డినేట్ కోర్టులకు సంబంధించి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.